ఈ కార్మిక సంఘాలతో పాల్గొన్నటువంటి ఈ మంత్రుల బృందంలో మనకు హనుమంతు గారు ఉన్నారు. మనకు ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, హనుమంత్ గారు కూడా నిన్న అదే కార్మిక సంఘాల మీటింగ్ లో పాల్గొన్నాడు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మరి సఫలము అని వచ్చింది. ఆ సఫలం అనేటువంటి పదం రావడానికి ఏమేమి డిమాండ్లు పరిష్కరించారు, ఏం జరిగింది అసలు అనేది ఒకసారి మనం వీలైతే ఆయనతో మాట్లాడి అసలు లోపల ఏం జరిగింది అనేది కూడా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులందరూ కూడా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక పక్క శంకర్ గౌడ్ ప్రాణం పోయింది, మరొక పక్క మిగతా దగ్గర. సార్ నమస్తే అండి, హనుమంత్ గారు. సార్ మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్ గా ఇందాక వార్త కనిపించింది, ఆర్టీసీ కార్మికులతోని ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అని చెప్పేసి వచ్చింది. సో నిన్నంతా మీరు ప్రభుత్వంతోనే ఉన్నారు కాబట్టి ఏంది సార్, ఏం జరిగింది నిన్న? నిన్న దాదాపు రాత్రి 1:30 అయిపోయింది మాకు సమస్యకు కొన్ని పరిష్కారం కావడానికి. ఓకే. అందులో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, రవాణా శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, వివేక్ గారు, వీళ్ళందరూ మినిస్టర్ సబ్ కమిటీ రైతుందో కేబినెట్ సబ్ కమిటీలో వాళ్ళ దగ్గర చర్చ జరిగింది. మొత్తానికి ఒక వేతన సవరణ 2021, 2020 కావాలి. 2021 వేతన సవరణ 11% ఫిట్మెంట్ తోటి వేతన సవరణ చేయడం జరిగింది. యూనియన్ కూడా వెంబడే ఇస్తూ యూనియన్ మరి అప్పుడు కేసీఆర్ పీరియడ్ యూనియన్ రాకుండా చేసారు. అది అప్పుడు రజాకర్ల పాలన తీసుకొచ్చారు. ఆ యూనియన్ కూడా అనుమతించడం జరిగింది. రావాల్సిన బకాయిలు కొంత అవి కూడా ఇవ్వడం జరిగింది. బ్రేక్ విన్నర్ స్కీమ్ లా ఎవరైతే ఉద్యోగులు చనిపోయి వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్య భర్త దానికి జాబ్ వస్తే వాళ్లకు కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు. ఆ విధానం తీసేవన్నాం, దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ఏదైతే ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో దాన్ని వెంబడే మేనేజ్మెంట్ మరియు యూనియన్లతోటి కలిపి ఒక కమిటీ చేసి అది కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీకు విశ్వాసం కలిగిందా నిన్న జరిగిన చర్చలతోని ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పేసి? ఎందుకంటే ఇప్పటి వరకు వేతన సవరణ లేకుండే మరి యూనియన్ కూడా లేకుండే అది చాలా సంతోషం. ఎందుకంటే ఇక ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రికి ధన్యవాదాలు తప్పకుండా చెప్పాల్సింది. ఎందుకంటే అప్పుడు ఆర్టీసీలో ఇప్పుడు చట్ట వ్యతిరేక ట్యూటూర్ లేదు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేదు. మొత్తానికి వర్కర్లకు ఒక మంచి జరిగిందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలన లెక్క ఆర్టీసీలో కొనసాగేది, వేధింపులు కొనసాగేవి, యాజమాన్యం సతాయింపులు అనేక రకరకాలుగా సతాయింపులు ఉండేవి. ఇప్పుడు యూనియన్లు రావడంతో మరి ఒక మంచి నిర్ణయం ఇచ్చినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది అని తప్పకుండా చెప్పవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నిన్నటితోనే సమ్మె ముగిసిపోయినట్టేనా? ఇవాళ నుంచి బస్సులు రోడ్ ఎక్కబోతున్నాయా? ఈ రోజు మొత్తం కూడా ఆల్రెడీ కాలప్ చేసినాం, సమ్మె అయిపోయింది. ఈ రోజు అన్ని కూడా బస్సులు వెళ్ళమని చెప్పాం. మధ్యాహ్నం కూడా సంబరాలు కూడా తీసుకోవాలని కూడా అన్ని డిపోల వర్కర్లకు కూడా మీడియా ద్వారా రాత్రి చెప్తారు. రాత్రి మాకు 2 అయిపోయింది. ఓకే, సరే ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు 3 రోజుల సమ్మె, ఒక ప్రాణం అయితే కోల్పోయినాం మనం. సరే ఎవరైనా కానీ ప్రాణం అయితే ప్రాణమే. మొత్తంగా ఈ వ్యవహారం అంతా గమనించి ఆర్టీసీ సమాజానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఆర్టీసీ సమాజం అంతటి కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఎవరైతే నిన్న శంకర్ గౌడ్ ఎవరైతే ప్రాణత్యాగం చేసిందో ఆయనకు ప్రభుత్వం ఒక 10 లక్షలు క్రియేషన్ ప్రకటించింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇచ్చిండు. అందరు వర్కర్లు కూడా, ఎందుకంటే ప్రాణత్యాగం చేసిన సందర్భంగా అందరు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ జీతం నుంచి ఒక 300 ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. దాదాపు 1,20,00,000 రూపాయలు అతనికి వస్తాయి. ఈ విధంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని, అదే విధంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు కూడా చనిపోవద్దని, ఎవరు కూడా ఆత్మత్యాగాలకు పాల్పడదని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. ఏదేమైనా ఈ రోజు అన్ని యూనియన్లు కలిసి ఇంట్లో వర్కర్ల విజయం అన్నట్టు చెప్పవచ్చు. యూనియన్లు లేనప్పటికీ కూడా యూనియన్ నాయకుల మీద నమ్మకం ఉంది. అందరూ కూడా మరి సభలో పాల్గొన్నాం. దానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, విద్యుల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా వివేక్ గారు, మరి ఇంకొక మినిస్టర్ మొత్తం అక్కడ ఏదైతే మినిస్టర్ తో సహా మరి ఆ కమిటీ 4-3 IAS అధికారులు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ దానకృష్ణ సారు, మళ్ళీ అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈడీలు, మొత్తం ఆడిట్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అన్ని యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మొత్తానికి అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక
విధంగా చాలా మంచి అయిందని చెప్పవచ్చు. గతంలో మరి యాజమాన్యం దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి ఆర్టీసీ కార్మికులకు లేకుండా ఇప్పుడు మొత్తానికి యాజమాన్యం మరి కలిసి పనిచేయాలని కూడా మా ముందే మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసిన కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.